ఎవరైనా బీరువాలో పెడతారండి 2 డబ్బాలు. ఏం డబ్బాలో చూడండి. 30 ఇయర్స్ అండి ఆ బీరువాకి ఏజు. దాంట్లో దాపెట్టుకుంది మా చెల్లి. తన బ్యాంగిల్స్ కలెక్షన్ అంటండి ఫస్ట్ బాక్స్‌లో. చూసేద్దాం రండి. తన కోరిక మేరకు తీసిన వీడియో అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈ బ్యాంగిల్స్ అయితే రూ. 100 మొన్న తిరునాళ్ళలో కొనుక్కోనింది. ఇక్కడ ఇది మా అమ్మమ్మ తీసిచ్చిందండి ఒక చైన్. అందుకే అందులో పెట్టుకునేసింది. ఈ బ్యాంగిల్ అయితే మా అన్న హైదరాబాద్ నుంచి తెచ్చిన బ్యాంగిల్ అండి. అందుకే సైజ్ చాలేదని దాపెట్టుకునింది. భద్రంగా అది రూ. 100 అండి. మళ్ళీ ఇది కూడా రూ. 100 అంత తిరునాళ్ళలో తీసిందండి ఈ 2 కూడా. ఇప్పుడు తీస్తా ఉంది కదా! అది కూడా మా అమ్మ తీసుకొచ్చిందండి ఎక్కడో ఫెస్టివల్‌కి యాడికో పోతే. అది కూడా 100 150 అండి. ఇది నేను తీసిచ్చింది గ్రీను రూ. 100 అండి. చెన్నైలో తీసుకుపోయినాను. అది రైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి. చేత్తో వేసుకుంది. అది ఒకటి దాపెట్టుకోండది చూడండి. దేనికి దాపెట్టుకోనుందో తెలియలేదు. ఇక్కడ మిగిలిన బ్యాంగిల్స్ అన్నీ చూడండి. అక్కడ నేను ఫోకస్ అవ్వడం లేదండి. అందుకే అన్ని సార్లు చూపిస్తాననండి. ఎందుకంటే ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో బ్యాంగిల్స్ ఉందా ఫోకస్ చేసేదానికి అవ్వలేదు. రిమైనింగ్ అండి. ఇక్కడైతే సర్దేస్తా ఉంది. అందుకే నేను ఫాస్ట్‌గా పెట్టేసానండి. సర్దేది కూడా పెడితే మళ్ళీ మీకు బోర్ కొడతది కదండీ! అందుకే. ఇవి నావండి ఆ 2. అంటే మా ఫ్రెండ్స్ ఇచ్చింది. ఇది సిల్వర్‌ది తను వాడేసిందండి ఇక్కడ మిడిల్‌లో పెట్టిందంతా. ఇది 5 ఇయర్స్‌గా ఉందండి. ఇది నాదే అండి. దీంతో పాటు మా చెల్లి తీసుకుంది. మా చెల్లిది పాతదయిపోయిందండి. వాడి పాతది చేసేసింది. ఇప్పుడైతే తన బ్యాండ్ కలెక్షన్ అంట. చూసేద్దాం రండి. తన మోస్ట్ ఫేవరెట్ బ్యాండ్ అండి. ఇదో ఇప్పుడు ఓపెన్ చేస్తది. ఓపెన్ చేయగానే తీస్తది కదా! ఇది ఆ బ్యాండ్ అండి. రూ. 90 అనుకుంటాను. దిఫా అని ఒక ఫేమస్ స్టోర్ అండి చెన్నైలో. అక్కడ తీసుకెళ్ళాను. ఇది కూడా క్రంచెస్ నేను తీసిచ్చింది. ఇది రూ. 20 అండి ఇది. బాగున్నాయని చెప్పి క్యూట్‌గా తిరునాళ్ళలో తీసుకొనింది. ఇది మా అమ్మ తీసుకొచ్చిందండి. ఇదైతే కొంచెం క్లిప్పు అది బొమ్మంతా పెట్టి బాగుండదని తీసుకుంది. ఈ డబ్బాలో ఉండేది మొత్తం నేనే తీసిచ్చానండి. ఆ 2 తప్ప ఈ బ్యాండ్స్ అన్నీ కూడా నేను తీసిచ్చింది. ఆఖరికి ఆ పౌచ్‌లు అవన్నీ చూపిచ్చాను కదా! మొత్తం నేను తీసిచ్చిందండి. ఇవన్నీ డ్రెస్‌కి మ్యాచ్ అవుతదని నేను తీసుకొచ్చి ఇచ్చానండి. ఇక్కడ ఇలాంటి బ్యాండ్స్ తెస్తానండి. ఎందుకంటే తను జడేసుకొని పోతుంది కదా కాలేజ్‌కి. రెగ్యులర్‌గా వాడతదని రోజుకొకటి అలా వాడుకోవచ్చు. లేదంటే వీక్లీ వన్స్ అలా మార్చి యేసుకొని పోతది. బావుంటదని చెప్పి ఇక్కడ ఈ చిన్నవి భలే క్యూట్‌గా ఉన్నాయి గదా! ఇవి గూడా ప్యాకప్ తెచ్చానండి. అది మూడే ఉంది. ఈ పక్కది గూడా 30 అలా పడిందండి బ్యాండ్స్ బావుంది. ఇక్కడ చూడండి ఇది భలే క్యూట్‌గా ఉంది కదా! అందుకే నేను దీన్ని తీసుకుపోయినానండి. కానీ మా చెల్లి వాడతదండి. ఎంత బావుందో చూడండి. చూడగానే నచ్చింది. ఇక్కడ ఈ 2 కూడా నార్మల్‌గా కాలేజ్‌కి యేసుకెళ్తదని చెప్పి ఇంక తీసుకున్నానండి. ఇదైతే బావుందండి. మా చెల్లికి ఇష్టమని తీసుకుపోయాను. అది వాడితే మురికైపోతదంట. అందుకే భద్రంగా డబ్బాలో దాపెట్టుకుంది. ఈ క్లిప్ కూడా నేనిచ్చానండి. నా దగ్గర ఒకటుంది. తనకొకటి ఇచ్చాను. మా ఫ్రెండ్‌కొకటి ఇచ్చానండి. ఈ డబ్బా కూడా నేనే తీసిచ్చానండి. అందుకే చూపిస్తన్నా ఇక్కడ ఎత్తి. ఇక్కడైతే సర్దుతా ఉందండి. ఈ బొమ్మ చూడండి. మీరు ఇటు పక్క నుంచి చూస్తారని మీ పక్కకైతే తిప్పి పెడతా ఉందండి. ఇక్కడ సర్దేది ఎందుకులే మీకు మళ్ళీ అని చెప్పి అందుకే నేను ఫాస్ట్‌గా పెట్టేసానండి. ఈ వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి. నేను బ్యాక్‌గ్రౌండే పెట్టానండి. సేమ్ వాయిస్ పెట్టానండి. కానీ కొంచెం సీరియల్ చూస్తున్నారు మా వాళ్ళు. అలాగే మా పెద్దవాళ్ళ సౌండ్సు. మా చెల్లి వేరే తమిళ్‌లో మాట్లాడుతా ఉందా! సడెన్‌గా వచ్చేస్తుంది తమిళ్. సో, అందుకే నేను మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇక్కడితో ఆగిపోలేదండి. సారీ అవ్వలేదండి వీడియో. ఈ పౌచు సర్ప్రైజ్ వీడియో పెడితే ఎవరే చూడలేదండి. భలే బాధ అనిపించిందండి నాకు. సర్లే ఏం చేద్దామని కోపంలో డిలీట్ చేసి పడేసానండి ఆ వీడియోని. ఇక్కడ కూడా దీంట్లో కూడా బ్యాండ్స్ దాచిపెట్టుకుంది చూడండి. యాక్చువల్‌గా ఇంకా ఉందండి 2, 3 డబ్బాలు. అది ఎక్కడో పెట్టేసింది. ఈ బ్యాండ్స్ కూడా నేనే తీసిచ్చానండి. సాటిన్‌వి పోనీ వేసుకునేదానికి యూజ్ అవుతుందని చెప్పేసి. ఇదిగో ఇది బ్లాక్ ఒకటి. తర్వాత ఈ చిన్న బ్యాండ్ భలే బాగుంది చూడండి. ఇది దేనికో ఏసుకుపోయింది. అందుకే ఇందులో పెట్టుకోనుండదనుకుంటాను. ఇక్కడ ఇది ఇంకోటి అది డ్రెస్‌కి మ్యాచింగ్ అండి అది. అందుకే అది తీసిచ్చాను. ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాండ్స్ వచ్చాయి. ఇది సాటిన్‌వి నేను తీసిచ్చిందేనండి 3 కూడా. బాగున్నాయా చెప్పండి. ఇదైతే మా చెల్లి బ్యాండ్ కలెక్షన్ అండి. మీ దగ్గర ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.